రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మొయినాబాద్ లోని పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ మరోసారి హాట్ టాపిక్ అయ్యింది. రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ లో జరుగుతున్న డ్రగ్స్ పార్టీని భగ్నం చేసిన ఈగల్ టీం 2 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకుంది. డ్రగ్స్ పార్టీలో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కూడా పాల్గొన్నారు. పార్టీలో పాల్గొన్న 9 మంది పురుషులతో పాటు ఓ మహిళను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వారందరికీ డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. ఇక నిన్న చేసిన డ్రగ్స్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు నెగిటివ్ రాగా మరోసారి చేసిన టెస్టులో పాజిటివ్ గా తేలింది. పైలట్ రోహిత్ రెడ్డి సహా 5గురికి కొకైన్ పాజిటివ్ గా తేలింది. ఎంపీ మహేష్ యాదవ్ కూడా డ్రగ్స్ పార్టీలో ఉండటం ఏపీలో సంచలనంగా మారింది. ఎంపీ మహేష్ యాదవ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రజా ప్రతినిధిగా ఉండి ఇలాంటి పనులు ఏంటని ప్రజలు మండిపడుతున్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో కాల్పులు కలకలం రేపాయి. అక్కడ డ్రగ్స్ పార్టీ జరుగుతుందన్న సమాచారంతో ఈగల్ టీం దాడులు చేసింది. సోదాల సమయంలో డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న యువకులు ఫైర్ ఓపెన్ చేశారు. ఈగల్ టీం డ్రగ్స్ పార్టీలో 8 మందిని అదుపులోకి తీసుకుంది. స్పాట్ లో రివాల్వర్, కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. పార్టీ చేసుకున్న ఫామ్ హౌస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి చెందినదిగా గుర్తించారు. డ్రగ్స్ పార్టీలో రాజకీయ నేతలు ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈగల్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. అదే సమయంలో అక్కడున్న ప్రైవేటు వ్యక్తులు తమ వద్ద ఉన్న రివాల్వర్ తో 4 రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఈగల్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో రోహిత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. ఈ తనిఖీల్లో 2 గ్రాముల కొకైన్ పట్టుబడింది. దీంతో పాటు రోహిత్ రెడ్డి, పుట్టా మహేష్ సహా పార్టీలో పాల్గొన్న వారికి యూరిన్ డ్రగ్స్ టెస్ట్ చేయగా రోహిత్ రెడ్డికి పాజిటివ్ వచ్చింది. నిన్న చేసిన డ్రగ్స్ టెస్టులో ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ కు నెగిటివ్ రాగా మరోసారి చేసిన టెస్టులో పాజిటివ్ గా తేలింది. ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నవీద్ శర్మ నుంచి గన్ ఒక లైవ్ గ్రౌండ్ లో ఖాళీ షెల్ స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 మందిలో ఒక మహిళా పొలిటీషియన్, బిజినెస్ మ్యాన్, రియల్టర్స్ ఉన్నారు. తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఏలూరు ఎంపీ టీడీపీ పుట్టా మహేష్ కుమార్ ఉన్నారు. మిగతా వారిలో ఎం రమేష్, వి శ్రవణ్ కుమార్, రితేష్ రెడ్డి, విజయకృష్ణ, కౌశిక్, రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నారు. 10 మందికి డ్రగ్స్ టెస్ట్ చేస్తే 5గురికి పాజిటివ్ వచ్చింది. కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ శాంపుల్స్ హాస్పిటల్ కి పంపించారు. గన్ లైసెన్స్ ఉండి అది రితేష్ రెడ్డి దిగాగా నమీత్ మిశ్రా ఫైర్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి, నమీత్ మిశ్రాను, రితేష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, అర్జున్ రెడ్డికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. ఫైరింగ్ ఎందుకు చేశారు అన్న విషయంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతోందని పోలీసులు తెలిపారు.
డ్రగ్స్ టెస్టుల్లో పొలిటీషియన్లు, వ్యాపారవేత్తలు, రియల్ ఎస్టేట్ ప్రముఖులు, సెలబ్రిటీలు పట్టుబడటం కామన్ అవుతోంది. వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు డ్రగ్స్ పార్టీలో ఎలా కలుస్తున్నారు? వీరికి ఫ్రెండ్షిప్ ఎలా మొదలవుతుంది? వీరి వ్యాపార రాజకీయ సంబంధాలు ఏంటనే చర్చ ప్రజల్లో ఎప్పటి నుంచో ఉంది. పార్టీలు వేరైనా, ప్రాంతాలు వేరైనా వీరందరికీ కామన్ గా కలుపుతున్న విషయం డ్రగ్స్ పార్టీలు. వీకెండ్ వచ్చిందంటే చాలు హైదరాబాద్ నగరం ప్రముఖులు డ్రగ్స్ పార్టీలతో హడలెత్తుతోంది. దొరికిందే దొంగ అన్నట్లుగా పరిస్థితి తయారవుతోంది. అయితే ఈగల్ టీమ్ కు చిక్కకుండా ఇంకా ఎంతో మంది డ్రగ్స్ మత్తులో తేలుతున్నట్లు పోలీసులు ఆఫ్ ద రికార్డుగా చెప్పే మాట. తాజాగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో దొరికిన డ్రగ్స్ కేసులో నేతల పూర్వపరాల గురించి పబ్లిక్ లో చర్చ మొదలైంది. అసలు వీరందరూ ఎలా కలిశారు? ఎప్పటి నుంచి కలుస్తున్నారు? ఎప్పటి నుంచి డ్రగ్స్ తీసుకుంటున్నారనేది ప్రశ్నలు వస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, సంబంధించి దానిపైన ఇప్పటికే పోలీసులు 11 మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ముఖ్యంగా చూస్తే ఈ కేసుకు సంబంధించి అంటే మొయినాబాద్ పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో డ్రగ్స్ సేవిస్తున్నారని చెప్పి విషయం తెలుసుకున్న ఈగల్ టీం అక్కడికి చేరుకున్న నేపథ్యంలో అప్పటికే అక్కడ 11 మంది కూడా వీరంతా కూడా డ్రగ్స్ సేవిస్తున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసుల ఖచ్చితమైన సమాచారంతోనే ఈ యొక్క రైడ్స్ కూడా నిర్వహించారు. అయితే ఇందులో పోలీసులను చూసి నమిత్ శర్మ అంటే ఢిల్లీకి సంబంధించిన ఒక ప్రముఖ వ్యాపారిగా దీనికి సంబంధించి తెలుస్తుంది. అయితే అతను యొక్క పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన సోదరుడు రితీష్ రెడ్డి రివాల్వర్ తీసుకొని గాల్లో ఫైరింగ్ కూడా చేశారు, కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యి వెంటనే అక్కడ ఉన్న వారందరినీ కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రజెంట్ మాత్రం దీనికి సంబంధించి చూస్తే ప్రధానంగా పోలీసులు ఆ 11 మందికి కూడా ర్యాపిడ్ టెస్ట్ కూడా చేశారు. అప్పటికే అందులో 6 మందికి కూడా పాజిటివ్ వచ్చింది. అంతేకాకుండా వీరి నమూనాలు అంటే రక్తం కావచ్చు, యూరిన్ సంబంధించిన నమూనాలను కూడా సేకరించి ఇప్పటికే ఇటు ల్యాబ్ కూడా పంపించారు. ల్యాబ్కు పంపించిన నేపథ్యంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ సంబంధించిన అతనికి కూడా పాజిటివ్ వచ్చినట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు గుర్తించారు. అసలు ఏలూరు ఎంపీ యొక్క డ్రగ్స్కి సంబంధించిన ఫామ్ హౌస్కి ఎలాంటి లింక్స్ ఉన్నాయనే దానిపైన కూడా ప్రధానంగా పోలీసులు కూడా దర్యాప్తు చెప్తున్నారు. ఎందుకంటే పైలట్ రోహిత్ రెడ్డికి ఇతనికి మహేష్ ఎంపీ ఇద్దరికి కూడా చాలా సన్నిహితమైన స్నేహం కూడా ఉంది. ఇద్దరు కూడా ఫ్రెండ్స్గానే దీనికి సంబంధించి ఇటు మనకు తెలుస్తుంది. అయితే అదేవిధంగానే ఒక పార్టీకి ఇన్వైట్ చేసిన నేపథ్యంలోనే ఈ యొక్క పార్టీకి అటెండ్ అయినట్లుగా దీనికి సంబంధించి మనకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. మరోవైపు నమిత్ శర్మ అనే వ్యక్తికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇతను ఒక ప్రముఖ వ్యాపారవేత్త, అంతేకాకుండా రియల్ ఎస్టేట్ చేస్తారు. ఢిల్లీలో చాలా రియల్ ఎస్టేట్ పెద్ద ఎత్తున చేస్తారనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి నమిత్ శర్మకు సంబంధించి బ్యాక్గ్రౌండ్ కూడా మనకు తెలుస్తుంది. అయితే నమిత్ శర్మకు సంబంధించి తరచూ హైదరాబాద్కు వస్తుండేవాడా లేక దీనికి సంబంధించి మొదటిసారి వచ్చి ఒక డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నారా అనే దానిపైన కూడా ఇంకా కీలకమైన సమాచారం కూడా రావాల్సి ఉంది. అయితే ఓవరాల్గా చూస్తే మాత్రము ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తున్నారు. వారి యొక్క సంబంధించి పూర్తిగా ఎవరెవరు డ్రగ్స్లో పాల్గొన్నారు. అంతేకాకుండా ఈ యొక్క ముఖ్యంగా ఇందులో డ్రగ్స్ సిమ్లా నుంచి తీసుకొచ్చినట్లుగా కౌశిక్ రవి ఇటు పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే కౌశిక్ రవికి సంబంధించిన నేపథ్యంలో సిమ్లా నుంచి హైదరాబాద్కి ఎలా తీసుకొచ్చారు, సిమ్లాలో అతనికి ఎవరు డ్రగ్స్ ఇచ్చారు అనే దానిపైన కూడా ప్రధానంగా స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మరోవైపు చూస్తే ఈ కేసు మాత్రము ప్రధానంగా పైలట్ రోహిత్ రెడ్డి గతంలో కూడా డ్రగ్స్ తీసుకున్నారా లేకపోతే ఇదే మొదటిసారి డ్రగ్స్ తీసుకున్నారా అని దానిపైన కూడా పోలీసులు దీనిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ప్రారంభించారు. మరోవైపు చూస్తే ఫామ్ హౌస్లో ఇదే మొదటిసారి గతంలో కూడా జరిగిందా డ్రగ్స్కి సంబంధించి పార్టీలు అనే దానిపైన కూడా పోలీసులు దృష్టి కొనసాగించారు. అయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక్కొక్కరిని కూడా పూర్తిగా విచారణ కొనసాగిస్తున్నారు. గతంలో ఎన్నిసార్లు ఈ ఫామ్ హౌస్కి వచ్చారు, దాని తర్వాత ఫామ్ హౌస్లో ఏం జరిగింది, అంతేకాకుండా ఇందులో ఒక లేడీ కూడా ఉంది, మహిళ, ఆమె పేరు ప్రియాంక రెడ్డి. ఆ ప్రియాంక రెడ్డికి పార్టీకి సంబంధం ఏముంది, ప్రియాంక రెడ్డిని ఎవరు ఇన్వైట్ చేశారు అనే దానిపైన కూడా పోలీసులు దృష్టి కొనసాగించిన పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా ఒక్కొక్కరి బ్యాక్గ్రౌండ్ కూడా పోలీసులు పూర్తిగా వారికి సంబంధించి ఇంకా గతంలో వీరిపైన ఇలాంటి కేసులైనా ఉన్నాయా, డ్రగ్స్లో ఇన్వాల్వ్మెంట్ ఉన్నారా, డ్రగ్స్కి సంబంధించి దానిపైన ముఖ్యంగా
కీలకంగా దృష్టి కొనసాగించారు. అయితే పోలీసులు వచ్చిన వెంటనే ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చింది అనే దానిపైన కూడా పోలీసులు ఇంకా చాలా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే నమిత్ శర్మ కావాలనే పోలీసులను చూసి రివాల్వర్ ఫైరింగ్ చేశారు అనేది మాత్రం ప్రాథమికంగా పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించే పోలీసులు నమిత్ శర్మ పైన ఇంకా సెక్షన్స్ కూడా యాడ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరోవైపు మరికొద్దిసేపట్లో రిపోర్ట్ కూడా పూర్తిగా వస్తుంది కాబట్టి ల్యాబ్ నుంచి అప్పుడు అందరిపైన కూడా పాజిటివ్ వచ్చిందా ఇంకా ఎవరెవరికి పాజిటివ్ వచ్చిందా అనేది మాత్రము కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే మాత్రము ప్రధానంగా 11 మంది పైన కూడా కేసు నమోదు చేశాం. వారిని జడ్జి ఇంటి ముందు కూడా హాజరుపరుస్తామని చెప్పి ప్రధానంగా ఇటు దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు ఇటు ఏపీ తెలంగాణకు సంబంధించిన పూర్తిగా అంటే రాజకీయ నాయకులు ఈ యొక్క కేసులో పట్టుబడడం మాత్రము చాలా సంచలనంగా మారుతుంది. ఎందుకంటే ఒక మాజీ ఎమ్మెల్యే ఉన్నారు, అంతేకాకుండా ఒక ఎంపీ ప్రజెంట్ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ వీరంతా కూడా ఒక పార్టీలో దొరకడం పట్ల దీనికి సంబంధించి రాజకీయంగా కూడా పూర్తిగా కలకలం రేపుతున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే రాజకీయ నాయకులే డ్రగ్స్కి చాలా దూరంగా ఉండాలని చెప్తారు, కానీ వారే ఇలా డ్రగ్స్ సేవిస్తున్నారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి కేసులో తేట తెల్లమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ సంబంధించి పూర్తిగా ఎక్కడా కూడా ఈ యొక్క నమూనాలు కనిపించొద్దంటూ కూడా ఈగల్ టీంతో పాటు కొన్ని స్పెషల్ టీమ్స్ని కూడా పూర్తిగా తయారు చేసింది. అంతేకాకుండా డ్రగ్స్ ఎక్కడైతే పూర్తిగా సరఫరా చేస్తుందో వాటి మూలాలను కూడా పూర్తిగా పట్టుకునేందుకు కూడా కొన్ని ప్రత్యేక టీమ్స్ ఇప్పటికే పనిచేస్తున్న నేపథ్యంలో తాజాగా ఈ యొక్క రాజకీయ నాయకులు ఈ యొక్క డ్రగ్స్ కేసులో పట్టుబడడం మాత్రము చాలా సంచలనంగా మారుతుంది. అయితే ఇంకా ఈ కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఉంది. మరికొద్దిసేపట్లో వీరిని కోర్టు ముందు కూడా హాజరుపరుస్తారు. దాని తర్వాత తిరిగి కస్టడీ కూడా తీసుకుంటారు. కస్టడీలోకి తీసుకున్న దాని తర్వాత ఇంకా ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో కూడా అన్ని విషయాలు చెప్తామని చెప్పి మరోవైపు పోలీసులు అంటున్నారు. పవన్ ఓవైపు సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, ఇప్పుడు రాజకీయ నాయకులు కూడా డ్రగ్స్ తీసుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అసలు వీళ్ళందరికీ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు వీరందరూ కలిసి డ్రగ్స్ తీసుకోవడం ఎందుకు, ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు అసలు రాజకీయ నాయకులు అయ్యుండి? అయితే ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఒక రాజకీయ నాయకులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని చెప్పి వారే పూర్తిగా ప్రచారం చేస్తున్నారు. కానీ వారే యొక్క డ్రగ్స్కి తీసుకోవడం మాత్రం పూర్తిగా కలకలం రేపుతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే స్పాట్లోనే 2 గ్రాముల కొకైన్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలోనే ఈ డ్రగ్స్ పైన పూర్తిగా ఓవరాల్గా ఈగల్ టీం కూడా దృష్టి కొనసాగించింది. అయితే సిమ్లా నుంచి తీసుకొచ్చామని చెప్పి ఇప్పటికే కౌశిక్ రవి ఇటు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ప్రధానంగా ఇంకా గతంలో ఇంకా ఎవరెవరు ఎక్కడి నుంచి డ్రగ్స్ తీసుకొచ్చారని దానిపైన కూడా దృష్టి కొనసాగించారు. అయితే ప్రధానంగా చూస్తే మాత్రము సినిమాకు సంబంధించిన సినిమా పరిశ్రమ హీరోస్ కావచ్చు, అంతేకాకుండా హీరోయిన్లు గతంలో ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి జోరుగా ప్రచారం కొనసాగిన తాజాగా రాజకీయ నాయకులు కూడా ఈ యొక్క డ్రగ్స్ తీసుకుంటున్నారని మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి తేట తెల్లమైందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందులో మాత్రం ప్రజెంట్ ఎంపీ దొరకడం మాత్రం పూర్తిగా సంచలనంగా మారింది. అయితే మరోవైపు ఈ కేసులో మాత్రము ప్రధానంగా చూస్తే పైలట్ రోహిత్ రెడ్డి ఎప్పుడు కూడా కాంట్రవర్సీగానే ఉంటారు. అతనికి సంబంధించిన స్టేట్మెంట్స్ కావచ్చు, అతని వ్యవహార శైలి పూర్తిగా కాంట్రవర్సీగానే ఉంటారు. గతంలో కూడా అతను డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి కూడా కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ యొక్క కేసుకు సంబంధించి పాజిటివ్ రావడము పూర్తిగా అతని పైన కూడా పాజిటివ్గా తేలింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేషన్లోనుంది. ఇంకా కొన్ని ల్యాబ్ నుంచి టెస్ట్ రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంటుంది కాబట్టి ఆ రిపోర్ట్ల ఆధారంగా ఇంకా కేసు కూడా నమోదు చేస్తామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.